ఏం చేస్తాం, పనులకు వెళ్తాం, కష్టపడతాం, వండుకొని తింటాం అంతే జీవితానికి. రెడీగా ఎట్టు వండిచ్చాను వడ్డిచ్చినాక. అయితే నేను చేస్తాను వీడియో. తాలింపులోకి కదా ఒడ్డుకు సరిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు బోలెడంత సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడైతే సాంబార్ లాంటి తాలింపు పెడుతున్నాను. అంటే సాంబార్ పౌడర్ ఒక్కటే ఉంది ఇందులోనే. ఇంకంటే పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కామన్. అందులో బెండకాయలు, వంకాయలు ఇలాంటివి ఏమీ వేయలేదు. ఇంకా 3 రకాలు వేసుకుంటారు అనుకోండి సాంబార్లోని. పోయి పచ్చికంటే ఏం పచ్చగా ఉండదు అనుకోండి. పప్పుచారు ఫ్లేవర్ కోసం సాంబార్ పౌడర్ వేసాను అనమాట. బాగుంటుంది కదా. ఇంకా సైడ్ డిష్ చేస్తానని చెప్పాను కదా. బాబాయ్ చేతి మీద కూర్చోమంట ఎలా ఉండేది. పలుచగా పప్పుచారు చేస్తాను, మళ్ళీ నంచుకొని కడుగుతారు. సైడ్ డిష్ చేస్తాను అయితే అన్నాను కదా. అందుకని వేసేసి సైడ్ డిష్గా క్యారెట్ శుభ్రం కూరేసి రెడీగా పెట్టుకున్నాను. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇందులో కోడిగుడ్డు వేసి చేస్తానమాట. పిల్లలకైతే భలే ఇష్టం కోడిగుడ్డు, క్యారెట్ చేస్తేనే ఫ్రై. పిల్లలకే కాదు నాకు కూడా ఇష్టమే కోడిగుడ్డు వేసి చేస్తే క్యారెట్ ఫ్రైలో. అన్నీ దగ్గర పెట్టుకున్నాను కానీ కోడిగుడ్లు తేలేదు. ఈ వేగి లోపల తెస్తాను అనమాట. ఫస్ట్ ఈ తాలింపు పెట్టయితే ఎగుతుంది కదా తెచ్చేటప్పటికి. భలే స్మెల్ వచ్చేస్తుంది పప్పుచారు అయితే. వెల్లుల్లిపాయలు ఎన్నో లేవు, తోలు ఉంటే అదే ఒక వెల్లుల్లిపాయ ఉంది. అదే 2 అట్లోకి సేపు పెట్టాను అనమాట. కొద్దిగా తెరిపించినలే మేఘాలు. ఎందాకైతే వంట చేసినప్పుడు వర్షం వచ్చేస్తుందేమో, పొయ్యి కాడ వంట అలా చేయాలి అని అనుకున్నాను. కానీ తగ్గింది మేఘాలు అలాడి. గాలి ఎక్కువ వేసేస్తుంది తుఫాన్ మూలన్న. మిరపకాయలు, కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు అయితే 3 ఎండుమిరపకాయలు వేసాను. అంత అట్లోకి సరిపోతుంది. కానీ కారం కట మసాలా కారం అన్నీ వేస్తాం కదా, కోడిగుడ్డు వేస్తాం కాబట్టి మసాలా కారం కంపల్సరీ వేయాలైతే బాగోదు. అందుకనే చేసి ఎండుమిరపకాయలు తక్కువ వేసాను అనమాట. చెయ్యపోతుంది కానీ ఇవి క్యారెట్, ఎగ్ ఫ్రై పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తింటారు కదా అని చేసి చేసేస్తాను. లేకపోతే పప్పుచారు వేసి తినేది. బాగా వేగాక కోడిగుడ్లు వేయాలన్నమాట ఇందులోకి. బాగా వేగిపోయింది క్యారెట్. కోడిగుడ్డు వేస్తాం.
కొద్దిగా సాల్ట్ ఉంది, ఇది వేసేస్తున్నాను. ఇంకా ఫ్లేవర్ కోసం కొద్దిగా ఆచి బిర్యానీ మసాలా ఇక్కడ ఉంది, అది వేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొత్త ప్యాకెట్ ఎందుకు చింపుతామని చికెన్ మసాలా ప్యాకెట్. క్యారెట్ కోడిగుడ్డు కలిపి ఫ్రై ఎప్పుడైనా చేయారా ఫ్రెండ్స్? మీరు ఒకవేళ చేయకపోయి ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగా నువ్వు ఇప్పుడే చేస్తున్నామేమో, మేము ఎప్పుడు నుంచో చేసుకుంటున్నాం అని అనుకుంటారా? అయితే కామెంట్ చేయండి. మరి ఎక్కువ వేయకూడదు, అంటే ఆల్రెడీ మనం ఎన్నొక్క వేసాం కాబట్టి. కొద్దిగా మసాలా కూడా, సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోద్దులే. నాకైతే ఇలా చేసి తింటే ఏమనిపిస్తుంది, ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాం కదా, సేమ్ అలా అనిపిస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నట్టు, కాకపోతే మధ్య మధ్యలో కొద్దిగా తీపిగా అనిపిస్తుంది అన్నమాట. అంటే క్యారెట్ తీపి కదా. అయిపోయింది ఎగ్ క్యారెట్ ఫ్రై. టైమా 2:15 కరెక్ట్గా. ఈరోజు వెరైటీలు ఇంట్లో. సాంబార్ లాంటిది. అందులోకేమో సైడ్ డిష్. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తాం, పనులకు వెళ్తాం, కష్టపడతాం, వండుకుని తింటాం, అంతే జీవితానికి. రెడీగా ఎట్టు వండిచ్చాను, వడ్డించినాక. అయితే నేను తెస్తాను వీడియో. అన్నం వడ్డించేసాను, 2 వెరైటీలు చేశాను ఈరోజు ఇంట్లో. బాబోయ్, ఏంటిది? కోడిగుడ్డు ఎగ్ ఫ్రై. కోడిగుడ్డు ఎగ్ ఫ్రై. ఇదైతే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. వండొచ్చైతే మనం కొద్దిగా వేసుకోవచ్చు, నాకు కూడా ఇష్టమే. మరి ఇంకోటి ఇదైతే సాంబార్ లాంటిది. ఓయ్ బాబోయ్, సాంబార్ లాంటిది. మళ్ళీ 6 సార్లు పప్పు వేసి, మరి పలసకాయలేదు లేంగో అలా కాసిన పప్పు చారు. ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ ఉన్నదే, అది వేసేసాను. ఇంకా కొత్తిమీర కాళ్ళు కూడా వేసేసాను. కొత్తిమీర ఆకులు లేవు, వాడేసాము కదా. మరి కాళ్ళు ఉంటే ఫ్లేవర్ అన్న బాగుంటుంది కదా, కాళ్ళు కూడా వేసి చూపించారు. కాళ్ళు ఎలా తేలుతున్నాయో భలే వాసన వస్తుంది. ఫస్ట్ ఇది వేస్తానే, కొంచెం ఆ కోసమే చేసాను ఇది ఎంతగా. నేను బయలు నుంచి వచ్చినప్పుడు తింటారు కదని. కోడిగుడ్డు క్యారెట్ ఫ్రై చాలు. సాంబార్ తర్వాత తీసుకొచ్చలే. బాగానే చేసావు 2 వెరైటీలు. బాగానే చేసాను 2 వెరైటీలు. ఇవాళ పచ్చి మంచిగా కూడా ముట్టుకోలేదు ఫ్రెండ్స్. ఏం తినలేదు అంటే 2 రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి. వీడియో పెట్టలేదు, నాకు ముందు వీడియో పెట్టలేదా 2 రోజులు. కనీసం క్రిస్మస్ గురించి కూడా విషెస్ చెప్పలేదు నేను ముందు, క్రిస్మస్ రోజు నాడు. ఇంకా ఇవాళ వీడియో చేసి పప్పు పొయ్యి మీద ఎడిట్లోకి ఎండింగ్ చేసేసాను. ఎండింగ్ చేసేట్లోకి ఖాళీగా ఎందుకుంటా అని ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తే ఎడిటింగ్ పూర్తయిపోయింది. పప్పు ఉడికేటప్పటికి పప్పు సారాగా మరగాలి కదా అనేది అప్లోడింగ్లో పడితే 20 నిమిషాలకి ఎక్కేసింది ఇవాళ. ఒక్కోసారి అయితే 1 గంట 2 గంటలు 3 గంటలు పడుతుంది. బాగా ఎక్కేసింది కానీ పబ్లిక్ చేసేసి మళ్ళీ క్యారెట్ టేబుల్ చేస్తాం తీసాను అనమాట.
ఇవన్నీ చేతిలోకి టేస్ట్ ఎలా ఉంది ముద్ద టమాటోనా? చాలా బాగుంది. ఇలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. కోడిగుడ్డు టేస్ట్ నేను చెప్తాను. క్యారెట్ని తీగా కారం కారంగా ఉంది. బాగుంది. బాగుంటుంది. పిల్లలకైతే చేస్తాం ఇలాగా. చిన్నోడు బాగా తింటాడా? ఉత్తి క్యారెట్ అనేది అంటే కోడిగుడ్డు వేసిన క్యారెట్ ఎప్పుడు అంటే బాగా ఇష్టపడికి. బాగుంది. కొంచెం మంచిపో ఇది సాంబార్ లాంటి మళ్ళీ ఎనిగిది పిల్లలకే జులు జులుగా కలుపుతుంటారు. నాలుగు ఏం పెడతా పొద్దున ఫ్రైడ్ రైస్ చేసాను. అదే వీడియో తెస్తా. ఫ్రైడ్ రైస్ చేసి పప్పు బొమ్మ మీద ఇంట్లో ఇంక టైం వేయాలి. లెంత్ ఎక్కువ వచ్చేసిందని ఎండింగ్ చేసేసాను. ఇంకా ఇవి అడిగాను కరివేపాకు. పొద్దున ఫ్రైడ్ రైస్లో కరివేపాకు లేదు, ఇందులో ఉంది. ఇచ్చింది ఆవిడే. ఆ సీలో కలుపుద్దాక తుప్పుల్లా ఉన్నాయి, పాములుగా ఉంటాను. అది చూసినాను వెళ్ళిపో. నేను అర్థం చూసాను అనుకో, అది చూసినాకో పావాలకి బాధపడ్డాడు. నేను ఎలా బాధపడతాను? యుద్ధం జరగదు అక్కడ. అందుకనే చేతలేదు అనమాట. పాములు ఉంటాయి. మొక్క వేసుకొచ్చామా కాలువ రేఖతో లేదు ఎదురుకుంటే ఎందుకు కాలువ రేఖతాం. అయ్యో చెట్టు కాడ చెప్తా ఖాళీ ఉంది కదా. మనకు ఉంటుంది, ఎవరైనా కూర్చున్నప్పుడు ఉంటుంది. ఏరులతో పీకాలి, ఏరులు లేకపోతే ఒక రేపు మొక్క మన వెళ్ళినప్పుడు మీరు ఏరులతో పీకలేదు. చింతలు లాగింది నేను కదా. అందుకే ఇంకా ఇందులో కొంచెం రెండు నాకు అలాగే ఇష్టం. బాగా మరిగింది. ఏంటి ఆ సాంబార్ పౌడర్ ఒకటేమో భలే వస్తుంది. చట్నీ సాంబార్కి ఇది ఇంకా చాలు. ఎన్ని కూర వండేస్తే డబ్బు ఉండగోలేక డబ్బు ఉండాలి తిన్నాక పొద్దున జత అది నువ్వు బాగుండే తలకే మంచిగా తీసుకోలేదు. వీడియో ఆడవాళ్ళు తల కూడా దూకోలేదు. నేను ఇంకా అలాగే తీసా ముందు వీడియో కూడా అలాగే తీసాను. ఏంటో చూసుకోండి స్పెషల్ ఈరోజు. నాకు ఇష్టం వండింది. పొద్దున్న చిత్తని వీడియో తీస్తే అడిగింది ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కదమ్మా. ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు అని అడిగాము. అందుకే చేసేసాను. ఎలాగో గుడ్లు క్యారెట్లు కూడా ఉన్నాయి కాబట్టి వండేసాను. ఇంకా అలాగ వచ్చేస్తా లేదేనే మళ్ళీ సార్ కొనుక్కోనాక లేకుండా ఉండేసావా? ఏంటది గుడ్లు ఉన్నాయి కదా తినండి. ఇప్పుడు వచ్చారు ఫ్రాన్స్ బర్గర్ నుంచి. మరి క్యారెట్ అయిపోయింది. ఇంకా 3 దుంపలు అయ్యి పెద్ద దుంపల మూల నేను ఎక్కువ నచ్చిన క్యారెట్. గుడ్లు ఉన్నాయి. గుడ్లు ఉన్నాయా? 2 గుడ్లు వస్తుందంటే నేనేమో గుడ్లు 2 వేసాను ఇందులో. పొద్దున్న 2 గుడ్లు ఏమో ఫ్రైడ్ రైస్ చేశాను కదా. 4 గుడ్లు. పొద్దున్న ఫ్రైడ్ రైస్ బాగుందా? సూపర్. నిమ్మకాయ గడ్డ వేసేసాను. అన్నం ఏ సైడ్ నుంచి వేసాడు కలపలు కూడా తింటలే సిద్ధకి. చూడు అంతకు అంతమన్నా తుక్కేసుకోమన్నా చూడలేదు సిద్ధలకి. బాగుంది ఫ్రెండ్స్. కొంచెం కలిపి వస్తుంది. అన్నం కలపకుండా పిల్ల వాళ్ళు ఎవరు కలిపారు? హెచ్ఎం సార్ కలిపారా? వీళ్ళ ఇష్టంగా తింటారు అన్నమాట. ఇది క్యారెట్ ఎగ్ ఫ్రై చేస్తే బాగుందా సిద్ధలి? గుడ్డు పెట్టుకున్నా
ఫస్ట్ ఏరుకుని తినేస్తుంది. సూపర్ ఫ్రెండ్స్. మంచిదేనా? దీంతో ఇక్కడ భలే ఉండరు. సారీ ఒకసారి బాగుంది ఒకసారి. కాకపోతే సాంబార్ బాగా వేసేసానంటే సాంబార్ అయిపోయింది. ఉందా? ఉంది సాయంత్రం కాదు ఇంకా వండడానికి మళ్ళీ ఏమంటారు. బాగుంది. తినండి అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. ఈరోజు రెసిపీస్ అయితే సూపర్ ఉన్నాయి. క్యారెట్ ఎగ్ ఫ్రై మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేసుకుంటే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.